హాయ్ అందరికీ. ఈరోజైతే మిరియాల రసం చూస్తున్నాం. మా ఇంట్లో ప్రతిరోజు ఉంటుంది మిరియాల రసం. ఏ కర్రీ ఉన్నా రసం కంపల్సరీ ఉండాలి. ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. 2 మీడియం సైజు టమోటాలు వేసి వాటర్ వేసి పక్కన పెడదాం. దానికి రసానికి ఒక మసాలా ప్రిపేర్ చేస్తాం మనము. అదే మసాలాతోనే టేస్ట్ రసము. ముందుగా ఈ రోలు ఉంటే రోల్లో రుబ్బుకోండి. నేనైతే 1 స్పూన్ మిరియాలు, జీలకర్ర ఎక్కువ పడుతుంది, 2 స్పూన్స్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, తెల్లగడ్డలు, వట్టిమిరపకాయలు వేసుకోవాలి. దీంట్లో మెంతులు వేసుకుంటే వేసుకోవచ్చు, లాంటి లేదు. నేనైతే వేసుకోవడం లేదు. బాగా కచ్చాపచ్చగా దంచాలి. చూడండి ఎలా కచ్చాపచ్చగా నలిగినాయో. రోల్లో చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలా పిసుక్కోవాలి టమోటా చింతపండుకి. ఇట్లా అయిపోయిన తర్వాత గ్యాస్ మీద కడాయి పెట్టుకొని దీంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని వట్టిమిరపకాయలు, కరివేపాకు అవి చిటపటలాడిన తర్వాత బాగా వేగనివ్వాలి. అవి కూడా ముందుగా మసాలా ప్రిపేర్ చేసినది వేసుకొని బాగా వేగనివ్వాలి. ఎందుకంటే ఇవి పచ్చివి కదా, దానికి బాగా వేగాలని చెప్పి మరీ అంత వేగించొద్దండి. కొద్దిగా తగినంత పసుపు వేసుకోండి చాలు. ఎక్కువ మాడిన టేస్ట్ ఉండదు. ముందుగా టమోటా రసం వేసుకుందాము. మీకు వాటరిష్గా కావాలన్నా వాటర్ వేసుకోండి, లేదు చిక్కగా ఎక్కువ వాటర్ వేసినా పులుపు ఎక్కువైనా బాగుండదు, తక్కువైనా బాగుండదు. చూసి వేసుకోండి వాటర్ అయితే. ఇలా మిక్స్ చేసుకొని చూడండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇట్లా మరగడానికి స్టార్ట్ అవుతుంది చూడండి. ఇలా బాయిల్ కావాలి. అది కూడా 1 మినిటే బాయిల్ కావాలి. ఎక్కువ బాయిల్ అయితే బాగుండదు. పైన కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే బాగుంటుంది. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే.